వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాన్సెప్ట్ యూటీపీ వైరింగ్ స్టాండర్డ్స్ తెలుగులో. యూటీపీ అంటే అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్. ఈ కాన్సెప్ట్ ప్రీవియస్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో కానీ చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి. సో మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. అయినా ఇంకోసారి చెప్తాను, యూటీపీ అంటే అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్. ఇంకో స్టాండర్డ్ కూడా ఉంది, దాన్ని ఎస్టీపీ అంటారు. ఎస్టీపీ అంటే షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్. ఫస్ట్ మన కాన్సెప్ట్ లోకి వెళ్లే ముందు కొన్ని బేసిక్ నెట్వర్కింగ్ టూల్స్ గురించి, అసలు నెట్వర్కింగ్ లో ఏమేమి ఎక్కువ యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. నెట్వర్కింగ్ టూల్స్, దీన్ని కేబుల్ బండిల్ అంటారు. దీని క్యాల్కులేషన్ కూడా మనకి కేబుల్ మీద రాసి ఉంటారు. అది ఎన్ని మీటర్స్ ఉంటుంది అనేది మన ఇక్కడ కేబుల్ మీద చూస్తే తెలుస్తుంది. 300 మీటర్స్ ఉన్నదా, 500 మీటర్స్ ఉన్నదా తెలుసుకోవాలంటే దీని మెజర్మెంట్స్ అన్ని ఈ కేబుల్ మీద ఉంటాయి కాబట్టి మనం ఈజీగా చెక్ చేయొచ్చు అది ఎన్ని మీటర్స్ ఉన్నది అనేది. దీన్ని కటర్ అంటారు అండ్ దీన్ని నిప్పర్ అంటారు. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి కేబుల్ ఉంటుంది కదా, ఆ కేబుల్ పైన ఉన్న స్లీవ్స్ని కట్ చేయడానికి యూజ్ చేస్తారు. దీన్ని ప్యాచ్ కార్డ్ అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ RJ45 పోర్ట్ అనేది ఉంది. సో ఎప్పుడైనా నెట్వర్క్లో ఈ కేబుల్ యూజ్ చేయాలి అంటే IO2 మన ల్యాన్ పోర్ట్ అంటే ఈథర్నెట్ కార్డుకి కానీ కనెక్ట్ చేస్తే అప్పుడు మనకి నెట్వర్క్లో ఉంటాం. ఇది RJ45 జాక్ అండ్ దీన్ని IO అని అంటారు. ఈ బ్లూ కలర్లో ఉన్నది క్రింపింగ్ టూల్ అండ్ ఎల్లో కలర్లో ఉన్నది వైర్ స్ట్రిప్పర్. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే RJ45 జాక్ని మన కేబుల్కి క్రింప్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు. మరి ఈ వైర్ స్ట్రిప్పర్ దేనికి యూజ్ చేస్తారంటే సమ్టైమ్స్ మనం కట్ చేస్తున్నప్పుడు లోపల ఉన్న కేబుల్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ టైంలో ఈ వైర్ స్ట్రిప్పర్ అనేది, ఈ వైర్ స్ట్రిప్పర్ లోపల కేబుల్ పెట్టి దీన్ని రొటేట్ చేస్తే లోపల ఉన్న కేబుల్స్ డ్యామేజ్ అవ్వకుండా కంప్లీట్గా ఆ స్లీవ్ అనేది ఈజీగా వస్తుంది. దీన్ని యాంప్ టూల్ అంటారు. ఇప్పుడు యాంప్ ఐఓస్ మనం క్రింప్ చేయాలంటే ఈ టూల్ యూజ్ చేసి చాలా ఈజీగా చేయొచ్చు. దీన్ని ఇంపాక్ట్ పంచింగ్ టూల్ అంటారు. ఈ రెండు టూల్స్ ఐఓ టెర్మినేట్ చేయడానికి యూజ్ చేస్తారు. దీన్ని ల్యాన్ టెస్టర్ మల్టీ ఫంక్షనల్ వైర్ ట్రాకర్ అంటారు. అంటే దీంతో ల్యాన్ టెస్ట్ చేయొచ్చు అండ్ వైర్ ట్రాక్ చేయడం కూడా యూజ్ చేస్తారు. మీరు వైర్ ట్రాక్ చేసేటప్పుడు మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, ఇన్ కేస్ అక్కడ POA స్విచ్ ఉంటే మీరు ఈ డివైస్తో స్కాన్ చేయకండి. ఒకవేళ మీరు అలా స్కాన్ చేస్తే పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల ఈ డివైస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని IO బాక్స్ అంటారు అండ్ దీన్ని ఫేస్ ప్లేట్ అంటారు. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే మన రూమ్స్లో ఇన్ కేస్ డేటా పాయింట్ కావాలంటే ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. దీన్ని అన్లోడెడ్ ప్యాచ్ ప్యానల్ అంటారు. అన్లోడెడ్ అంటే ఏం లేదండి, నార్మల్గా వితౌట్ ఐఓస్ ఉన్న దాన్ని అన్లోడెడ్ అంటారు. విత్ ఐఓస్ ఉంటే దీన్ని లోడెడ్ ప్యాచ్ ప్యానల్ అంటారు. దీన్ని వాల్ మౌంట్ నెట్వర్క్ ర్యాక్ అంటారు. మీరు చాలా ప్లేసెస్లో చూసే ఉంటారు, కానీ రియల్ టైంలో మనం దాన్ని అంతగా పట్టించుకోము. మన నెట్వర్కింగ్లో ఏంటంటే బెనిఫిట్స్, మనం చదివే టాపిక్స్ అన్నీ మనం ఎప్పుడో అప్పుడు డైలీ చూస్తూ ఉంటుంటాం. సో ఓకే, మన సబ్జెక్ట్ని కాస్త రియల్ టైంలో సింక్ చేసుకుంటే మీకు ప్రతిదీ ఈజీగా గుర్తుంటుంది. అసలు వాల్ మౌంట్ నెట్వర్క్ ర్యాక్ దేనికి యూజ్ అవుతుంది అంటే మన ప్యాచ్ ప్యానల్స్ అండ్ స్విచెస్ని పెట్టడానికి యూజ్ చేస్తారు. వైరింగ్ స్టాండర్డ్స్. సో ఇప్పుడు మనం కేబుల్స్ గురించి ఆల్రెడీ మాట్లాడాం కదా. మన కేబుల్లో 4 పేర్స్ ఉంటాయి, ఆరెంజ్, గ్రీన్, బ్రౌన్ అండ్ బ్లూ. ఈ మధ్యలో ఇలా డివైడ్ చేసి ఉంటుంది, క్రాస్ డివైడర్. ఎందుకంటే ఈ కేబుల్స్ని అన్నీ కలిసిపోకుండా ఇలా మధ్యలో ఉంటాయి. చూసారు కదా ఇక్కడ వైట్గా ఉంది కదా, దీన్నే క్రాస్ డివైడర్ అంటారు. ఈ పైన ఉన్నది కదా ఇదే స్లీవ్. ఎల్లోది వైర్ స్ట్రిప్పర్తో కట్ చేస్తే ఇలా వస్తుంది. మరి ఎలాగా క్రింప్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ స్టాండర్డ్. ఎప్పుడు మనం క్రింప్ చేసినా ఒక స్టాండర్డ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఆ స్టాండర్డ్స్ గురించి నెక్స్ట్ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ యూటీపీ అండి. ఇప్పుడు ఆల్రెడీ మనం స్లీవ్స్ తీసిన దానికి ఇలా వస్తాయి కేబుల్స్. ఇక్కడ RJ45 పెట్టి దీని లోపల పెట్టి క్రింపింగ్ టూల్ యూజ్ చేసి దీన్ని క్రింప్ చేస్తే కరెక్ట్గా కేబుల్కి అనేది ఫిక్స్ అవుతుంది. ఇట్ డిఫైన్స్ ద రూల్స్ ఆన్ హౌ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్స్ షుడ్ బి వైర్డ్ టు RJ45 కనెక్టర్స్. ఇదేం లేదండి, అసలు RJ45 కనెక్టర్కి ఎలాగా కనెక్ట్ చేయాలనేది ఈ స్టాండర్డ్స్. సో వైరింగ్ స్టాండర్డ్స్ వచ్చి మనకి 2 ఉన్నాయి, 568A అండ్ 568B. ఇది వచ్చి 568A. సో వైట్ గ్రీన్, గ్రీన్, వైట్ ఆరెంజ్, బ్లూ, వైట్ బ్లూ, ఆరెంజ్, వైట్ బ్రౌన్ అండ్ బ్రౌన్. ఇది 568A స్టాండర్డ్. నెక్స్ట్ స్టాండర్డ్ వచ్చి 568B. సో వైట్ ఆరెంజ్, ఆరెంజ్, వైట్ గ్రీన్, బ్లూ, వైట్ బ్లూ, గ్రీన్
వైట్ బ్రౌన్ అండ్ బ్రౌన్. ఈ 568B స్టాండర్డ్ మనం ఎక్కువ యూజ్ చేస్తామండి. మనకి ఏ కేబుల్ అయినా బేసిక్గా ఈ స్టాండర్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో స్ట్రైట్ కేబుల్ అంటే ఇప్పుడు మనం ఒక స్టాండర్డ్ చూసాం కదా, 568A ఆర్ 568B ఒక సైడ్ ఒకలాగా అండ్ దాన్ని రివర్స్ చేసి both ends are wired using the same standard. అంటే 568A ఒక పక్క ఉంటే అవతల కూడా 568A ఉండాలి. దాన్ని స్ట్రైట్ కేబుల్ అని అంటారు. మనం ఎక్కువ యూజ్ చేసేది 568B. సో ఆ కలర్ కోడింగే మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ కేబుల్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ కంప్యూటర్స్ టు హబ్స్, స్విచెస్ ఆర్ మోడమ్స్. ఈ స్టాండర్డ్ స్ట్రైట్ కేబుల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తామండి. ఎందుకంటే సిస్టమ్ నుండి హబ్స్ కానీ స్విచెస్ కానీ మోడమ్స్ కానీ కనెక్ట్ చేయడానికి స్ట్రైట్ కేబులే ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్రాస్ ఓవర్ కేబుల్ అంటే 568B టు 568A అంటే డిఫరెంట్ స్టాండర్డ్స్ని తీసుకుంటే దాన్ని క్రాస్ ఓవర్ అంటారు. ఈచ్ అండ్ ఈజ్ వైడ్ యూజింగ్ ద 2 డిఫరెంట్ ఆపోజిట్ స్టాండర్డ్స్. 2 వేరే స్టాండర్డ్స్ తీసుకుంటే దాన్ని క్రాస్ ఓవర్ కేబుల్ అంటారు. One end is wired to the 568A standard and other is wired to the 568B standard. ఒక సైడ్ 568A standard తీసుకుంటున్నాం, ఇంకో సైడ్ 568B standard తీసుకుంటున్నాం. It is used to connect 2 similar devices together. Example, we can use a crossover cable to connect 2 different computers without using hub or switch. అంటే ఈ కేబుల్ యూజ్ చేసి ఎటువంటి హబ్ కానీ స్విచ్ కానీ లేకుండా 2 కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. స్ట్రైట్ త్రూ వర్సెస్ క్రాస్ ఓవర్ కేబుల్. ద రిసీవ్ అండ్ ట్రాన్స్మిట్ వాయిస్ ఇన్ ద UTP కేబుల్ కెన్ బి వైర్డ్ టు RJ45 కనెక్టర్ యాజ్ ఐదర్ స్ట్రైట్ త్రూ ఆర్ క్రాస్ ఓవర్. UTP కేబుల్కి RJ45 కనెక్టర్ కనెక్ట్ చేసేటప్పుడు ఐదర్ స్ట్రైట్ త్రూ కేబుల్ కానీ క్రాస్ ఓవర్ కానీ యూజ్ చేయాలి. Straight through cables used to connect end devices such as PC or router to a switch. Straight through అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి. అదేంటి డిఫరెంట్ ఉన్న నెట్వర్క్స్ అంటే స్విచ్ టు రూటర్, స్విచ్ టు PC, స్విచ్ టు మోడమ్, ఇలా డిఫరెంట్ డివైస్ని కనెక్ట్ చేయడానికి స్ట్రైట్ త్రూ యూజ్ చేస్తాం. క్రాస్ ఓవర్ కేబుల్స్ యూజ్డ్ టు కనెక్ట్ డివైజెస్ టుగెదర్ డైరెక్ట్లీ. ఈ పాయింట్ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. క్రాస్ ఓవర్ కేబుల్స్ దేనికి యూజ్ చేస్తామంటే సేమ్ డివైజెస్ అంటే ఓకే కంప్యూటర్ టు కంప్యూటర్, స్విచ్ టు స్విచ్, రౌటర్ టు రౌటర్, మోడెమ్ రౌటర్ టు రౌటర్, ఇలా సేమ్ డివైస్ని కనెక్ట్ చేయడానికి క్రాస్ ఓవర్ కేబుల్ అనేది యూజ్ చేస్తాం. దే ఆర్ మోస్ట్ ఆఫ్టెన్ యూజ్డ్ టు కనెక్ట్ 2 డివైజెస్ ఆఫ్ ద సేమ్ టైప్. సేమ్ పాయింట్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. Example, 2 computers or 2 switches to each other. Modern switches support auto MDIX where the receive and transmit signals are reconfigured automatically to yield the expected result. కొత్తగా రీసెంట్గా వచ్చిన స్విచెస్లో ఆటో MDIX అనే స్టాండర్డ్ వల్ల రిసీవింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ సిగ్నల్స్ అంటే పంపించడం రిసీవ్ చేసుకోవడానికి ఆటోమేటిక్గా రీకాన్ఫిగర్ అయ్యి మనకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. రోల్ ఓవర్ కేబుల్. Both ends are wired completely opposite to each other. Use it to connect a computer or terminal to a router. దీన్ని కన్సోల్ కేబుల్ అని అంటారండి. ఇవి ఖచ్చితంగా కంప్లీట్గా ఆపోజిట్లో ఉండాలి. వైట్ గ్రీన్, వైట్ ఆరెంజ్, బ్లూ, వైట్ బ్లూ, ఆరెంజ్, వైట్ బ్రౌన్, బ్రౌన్. ఇప్పుడు రివర్స్ నుండి వెళ్తుంది. బ్రౌన్, వైట్ బ్రౌన్, ఆరెంజ్, వైట్ బ్లూ, బ్లూ, వైట్ ఆరెంజ్, గ్రీన్, వైట్ గ్రీన్ కలర్ కోడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే అసలు మనకి ఏ పిన్స్ దేనికి యూజ్ అవుతుంది అనేది ఇక్కడే తెలుసుకోవాలి. RJ45 పోర్ట్కి 8 కనెక్టర్స్ అంటే 8 కేబుల్స్ పెట్టుకోవడానికి ఉంటాయి కదా. సో ఒక్కొక్క కేబుల్ ఒక్కొక్క పిన్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ పిన్స్ దేనికి యూజ్ అవుతాయి? ఫస్ట్ 1, 2 పిన్స్ ట్రాన్స్మిట్ కోసం యూజ్ చేస్తారు, పాజిటివ్ అండ్ నెగిటివ్.
అండ్ 3 and 6 డేటా రిసీవ్కి యూజ్ చేస్తారు. మిగిలిన 4, 5, 7, 8 PoE, వాయిస్ అండ్ గిగాబిట్కి యూజ్ చేస్తారు. సో మనకి ఒకవేళ డేటా సెండ్ అండ్ రిసీవింగ్కి 4 పిన్స్ పనిచేస్తే సరిపోతాయండి. 1, 2, 3, 6. ఓకే, మనం యూజ్ చేసేది 4 కేబుల్సే, ఐ మీన్ 2 pairs మాత్రం యూజ్ చేస్తాం డేటా ట్రాన్స్ఫర్ అండ్ రిసీవింగ్కి. మిగతావి PoE, గిగాబిట్ అండ్ వాయిస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ లూప్ బ్యాక్ కేబుల్. ఇది మన టెస్టింగ్ కోసం, అంటే ఈథర్నెట్ పోర్ట్ పనిచేస్తుందా లేదా అనేది టెస్టింగ్ కోసం ఈ కేబుల్ అనేది మనం యూజ్ చేస్తాం. అది ఎలా అంటే 1 and 3 సేమ్ కేబుల్ ఆ 2 పిన్స్కి క్రిమ్ చేయాలి. అండ్ 2 and 6 కనెక్ట్ చేసి క్రిమ్ చేయాలి. క్రిమ్ చేస్తే మనకు డేటా సెండ్ అండ్ రిసీవింగ్ సేమ్ పిన్ నుండి వస్తుంది, ఐ మీన్ సేమ్ పోర్ట్ నుండి వస్తుంది కాబట్టి మన కమ్యూనికేషన్ తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.